ఎంత పెద్దగా ఉంది చూడండి డైనోసార్. ఆస్ట్రేలియాలో ఇక్కడ మాత్రమే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా ట్రెక్కింగ్కి వెళ్తే ఇలా బోర్డ్స్ ఉంటాయి ఖచ్చితంగా. కానీ ఇన్ని చెట్లు ఉన్నాయి, గ్రీన్ కలర్లో ఉంది, కానీ ఎందుకు బ్లూ మౌంటైన్స్ అన్నారు? నిజంగా ఇదైతే అవసరం ఇప్పుడు ప్రస్తుతానికి. చాలా వేడిగా ఉంది. ట్రైన్ మాత్రం ఇట్లా మొత్తం కింద పడిపోయేటట్టే వెళ్తుంది అనమాట. అందరూ భయపడుతున్నారు. ఇలాంటి ఫైర్ వర్క్స్ అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. వావ్! హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిడ్నీ. నేను మీ ఆస్ట్రేలియాలో సిరి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈసారి ఫస్ట్ టైం సిడ్నీకి వచ్చాను. నా బర్త్డే ఈసారి నేను సిడ్నీలోనే సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. సో నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. పదండి మరి మనం అందరం కలిసి సిడ్నీని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సిడ్నీలో ఫస్ట్ డే నేనైతే బ్లూ మౌంటైన్స్ చూడడానికి వచ్చేసాను. నిన్న రాత్రి రావడానికి 1 అయిపోయింది. అందుకనేసి నిన్న రాత్రి నేనేం వీడియో షూట్ చేయలేకపోయాను. ఇవాళ మన బ్లూ మౌంటైన్స్ నుంచే ఫస్ట్ మన వీడియో స్టార్ట్ చేసేబోతున్నాను. సో బ్లూ మౌంటైన్స్కి రావడానికి ఫస్ట్ అయితే సీనిక్ వరల్డ్ అనే ప్లేస్కి వచ్చేసాను. ఇక్కడ ఎంట్రన్స్లో ఇలా రకరకాల డైనోసార్స్ పెట్టేశారు. అవి కదులుతున్నాయి అండ్ సౌండ్స్ కూడా చేస్తున్నాయి. భలే పెట్టారు కదా, జురాసిక్ పార్క్లో ఉన్నట్టే ఉంది నాకైతే. ఇక్కడ చూడండి, అన్నిటికన్నా పెద్ద డైనోసార్ ఉంది. ఎంత పెద్దగా ఉంది చూడండి డైనోసార్. ఇక్కడికి రావడానికి నేను టికెట్స్ ముందే బుక్ చేసుకున్నాను. ఎందుకంటే వీకెండ్ కదా, చాలా బిజీగా ఉంటుందేమో అనేసి. మనకు ముందు చూపు ఎక్కువ కదా, అందుకే ముందే బుక్ చేసుకున్నాను. సో ఇదే మన రైల్వే అనమాట, సీనిక్ రైల్వే. ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో ఉందంట. ఎందుకంటే చాలా నిటారుగా వెళ్తుందంట, చాలా స్టీప్ ఉంటుందంట ఈ రైల్వే మాత్రం. అలాగే ఈ రైల్వేతో పాటు ఇక్కడ స్కైవే, ఇంకా వాక్వే అండ్ కేబుల్ వే కూడా ఉందంట. ఇవన్నీ కూడా డే పాస్లో ఒకటే టికెట్లో తీసేసుకున్నాను. నాకైతే టికెట్ $64 పడింది. సో అదొక్కటి తీసుకున్నామంటే ఇక్కడ ఏదన్నా ఎన్నిసార్లు అన్నా ఎక్కొచ్చంట. ఓకే, మనం ఆల్రెడీ టికెట్ తీసేసుకున్నాం కదా, అందుకే మనకు అక్కడ లైన్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇదిగోండి ఇలా గ్రీన్ బ్యాండ్ అయితే ఇచ్చేసారు. దీని మీనింగ్ ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం టికెట్ చూపించాల్సిన అవసరం లేదు. గ్రీన్ బ్యాండ్ ఒక్కటి చూసి మనల్ని పంపించేస్తారనమాట. అండ్ ఎంట్రన్స్లోనే మనకి ఇట్లా ఒక మ్యాప్ కూడా ఇచ్చారు, ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఎక్కడికి వెళ్తే ఫస్ట్ ఈజీగా ఉంటుంది, తర్వాత ఇక్కడ ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు. మాకు తెలియనివి కూడా ఒక 2 ప్లేసెస్ చెప్పారు. అవన్నీ కూడా కవర్ చేసేస్తాను ఇవాళ బ్లూ మౌంటైన్స్లో. ఎందుకంటే ఇంత దూరం వచ్చినప్పుడు అన్ని కవర్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ మనకి ఏం చెప్పారంటే ఫస్ట్ అయితే ఇదిగోండి ఈ సీనిక్ స్కైవే అయితే ఎక్కమన్నారు. దానికే ఫస్ట్ వెళ్ళబోతున్నాను. అండ్ ఇది మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ఇదే సెంట్రల్ హబ్ అనమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచే వెళ్ళాలి. సో లెట్స్ గో టు ది సీనిక్ స్కైవే. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను. ఈ బ్లూ మౌంటైన్స్ దగ్గర 3 సిస్టర్స్ అనే లుక్అవుట్ కూడా ఉంటుందంట. అది కూడా చాలా బాగుంటుందంట. అండ్ ఈ స్కైవే నుంచి ఆ లుక్అవుట్ కూడా చాలా బాగా కనిపిస్తుందంట. అండ్ ఈ స్కైవేనే మనం ముందుకి వెళ్ళొచ్చు, అలాగే ఈ స్కైవేకి వెనకాల కూడా వచ్చేయచ్చు. సో 2 వే ఆపరేట్ అవుతుందని అయితే చెప్పారు. స్కైవే ఎక్కడం కోసం కూడా చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. అండ్ స్కైవే కూడా ఒక పెద్ద బస్సు లాగా ఉంది, మీకు కూడా చూపించేస్తాను. ప్రస్తుతానికైతే లైన్లో వెయిట్ చేస్తున్నాను. ఇదిగో దిస్ ఈస్ ది స్కైవే. ఎంత పెద్దగా ఉంది కదా బస్సు. ఇదంతా కూడా స్కైవేనే అనమాట. ఇదిగోండి ఇంత పెద్దగా ఉంది స్కైవే. అంతా చుట్టూరా మిర్రర్స్ ఉన్నాయి, మనం ఎటు సైడ్ నుంచి అన్నా మంచి వ్యూ ఉంటుందన్నమాట. ఒక్కసారికి ఈ స్కైవేలో 70 to 80 మెంబర్స్ దాకా ఎక్కొచ్చంట. ఇంకా ఇది వెళ్ళినంతసేపు ఇందులో గైడ్ ఈ ప్లేస్ గురించి చెప్తూనే ఉన్నారు. అరే రే, దీనికి సైడ్ కి మాత్రమే కాదు, కింద కూడా గ్లాస్ ఉంది. అదిగదిగదిగో అక్కడ కనిపిస్తున్నాయే 3 కొండలు, వాటినే ఇక్కడ 3 సిస్టర్స్ అని పిలుస్తారు. ఇవి కొన్ని వందల సంవత్సరాల క్రితం న్యాచురల్ గా ఏర్పడ్డాయట. మన స్కై బస్ ఎక్కి ఇప్పుడే పైకి అయితే వచ్చేసాను. ఒక పక్కకి వెళ్తేనేమో వాటర్ ఫాల్స్ కనిపిస్తుందంట, ఇంకొక పక్కకి వెళ్తేనేమో ముగ్గురక్క చెల్లెళ్ళు 3 సిస్టర్స్ మౌంటైన్స్ కనిపిస్తుందంట. సో నేనైతే ఇప్పుడు వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ మధ్యలోకి వచ్చి మళ్ళీ అటు సైడ్కి కూడా వెళ్తా. అసలు ఇవాళ వర్షం ఉందని చెప్పారు, కానీ ఏం వర్షమో ఏమో కానీ ఎండ మాత్రం విపరీతంగా దంచేస్తుందన్నమాట. కానీ ఇక్కడ ఆస్ట్రేలియాలో ఖచ్చితంగా ఎండలో వెళ్తే మాత్రం సన్ స్క్రీన్ పెట్టుకోమని చెప్తారు, అది కూడా SPF 50 సన్ స్క్రీన్. కాబట్టి మీరు ఎక్కడ బయటికి వెళ్తున్నా కూడా ఆస్ట్రేలియాకి వచ్చారు అంటే మాత్రం సన్ స్క్రీన్ పెట్టుకోండి. ఇది కొంచెం చాలా బాగుంది చెట్ల మధ్యలో వాక్ మాత్రం. సో పదండి నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడదాం. ఆస్ట్రేలియాలో ఇక్కడ మాత్రమే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా ట్రెక్కింగ్కి వెళ్తే ఇలా బోర్డ్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఎక్కడికి వెళ్తే ఏమొస్తుంది అనే ఒక బోర్డు ఉంటుంది, మళ్ళీ ఇటు సైడ్ ఏమో మ్యాప్ కూడా ఉంటుందన్నమాట. సో మనమైతే అసలు ఎప్పుడు తప్పిపోము, ఈ మ్యాప్స్ ఫాలో అవ్వకుంటూ ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు హాయిగా. ఇదిగో ఇదే మన కటుంబా కాస్కేట్స్ వాటర్ ఫాల్స్. కిందికి వెళ్తే అక్కడికే వెళ్తాము. మన వాటర్ ఫాల్ చూడడానికి అలా నడుస్తూ వెళ్తుంటే ఇక్కడేమో 2 పాత్స్ వచ్చాయి. ఒకటేమో ఇట్లా నార్మల్ రోడ్ లాగా ఉంది, ఇక్కడేమో ఇలా స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ అటు ఇటు తిరిగే వాళ్ళని అడిగితేనేమో ఇటు సైడ్ వెళ్తేనేమో జస్ట్ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. బట్ అంత పెద్ద లుక్అవుట్స్ ఏమి ఉండవు. బట్ ఇట్లా కిందికి వెళ్తే మాత్రం వాటర్ ఫాల్ కనిపిస్తుంది, అలాగే మంచి లుక్అవుట్స్ కూడా ఉంటాయి అంటున్నారు. సో మనం ఏం తీసుకుంటాం? ఆబ్వియస్లీ లుక్అవుట్స్ ఉన్న పాతే తీసుకుంటాం. పదండి మరి, స్టెప్స్ దిగడం ఎక్కడం కష్టమైనా అదే పాత్ తీసుకుందాం, మంచి లుక్అవుట్స్ ఎంజాయ్ చేద్దాం. మీకు కూడా చూపించేస్తాను లుక్అవుట్స్. అసలు ఈ రూట్ చూసారా ఎంత బాగుందో, మొత్తం చెట్ల మధ్యలో నుంచి వెళ్తున్నాము. ఇదిగో ఫైనల్గా కిందికి అయితే వచ్చేసాను.
దీని పేరు కటుంబా క్యాస్కేడ్స్ అంట. ఈ వాటర్ ఫాల్స్కి ఒక స్పెషాలిటీ ఉందంట. అసలు ఎండాకాలం కానీ, చలికాలం కానీ, వర్షాకాలం కానీ, ఏ సీజన్ అయినా కానీ ఈ వాటర్ ఫాల్స్ మాత్రం ఎప్పుడూ ఎండిపోవంట. ఎప్పుడూ నీళ్ళు ఇలా పారుతూనే ఉంటాయి. చూసినంత వరకు అయితే వాటర్ అంత ప్రెషర్ తోటి అయితే రావట్లేదు. అందుకే మనుషులు ఇక్కడ హాయిగా ఇక్కడ పైకి ఎక్కి మరీ వెళ్ళిపోతున్నారు. నేను ఆలోచిస్తున్నా ఇంకా ఎక్కుదామా వద్దా, ఎందుకంటే నీళ్ళు ఉన్నాయంటే పాచి ఉంటుందిగా. సో స్టిల్ డైలమాలో ఉన్నాను. బట్ నీళ్ళు చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో వాటర్. భలే ఉన్నాయి చల్లగా నీళ్ళు మాత్రం. ఈ వాటర్ ఫాల్ అయితే చూసేసాం కదా. నిజం చెప్పాలంటే వాటర్ ఫాల్స్ అంత పెద్దగా అయితే ఏం లేదు. బట్ వాటర్ ఫాల్ ఎంతన్నా ఇంకా చూసేసాక ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేశాను. దిగడం చెప్పాను కదా, దిగడం ఈజీనే కానీ ఎక్కడమే కష్టం. సో ఈ లుకౌట్ అయిపోయాక మన బ్లూ మౌంటైన్స్ ఇంకా త్రీ సిస్టర్స్ దగ్గర ఇంకొక సూపర్ లుకౌట్ ఉంటుందని చెప్పారు. సో ఇంకా అక్కడికే వెళ్ళాలి ఇప్పుడు. పదండి అక్కడికి వెళ్ళిపోదాం. సో ఇదిగోండి ఇక్కడ మ్యాప్ చూడండి. మనమైతే ఇక్కడ ఉన్నాం, యూఆర్ హియర్ అని చెప్తుంది కదా, మనం ఇక్కడ ఉన్నాము. అండ్ మనం ఇప్పుడు వరకు చూసి వచ్చింది కటుంబా కాస్కేడ్స్, ఇది వాటర్ ఫాల్స్ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనము ఈ స్కైవే స్టేషన్ ఎక్కి వచ్చేసాం కదా, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి ఈ క్లిఫ్ వ్యూ లుకౌట్కి వెళ్ళబోతున్నాము. ఇక్కడ నుంచి మనకి బ్లూ మౌంటైన్స్, యాక్చువల్ బ్లూ మౌంటైన్స్ అండ్ త్రీ సిస్టర్స్ కూడా కనిపిస్తాయంట. ఇంకా మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. అసలు ఆ కొన్ని స్టెప్స్ ఎక్కొస్తేనే నాకు ఆయాసం వచ్చేసింది. స్టెప్స్ సింపుల్గా అంటే ఇలా మన అపార్ట్మెంట్లో ఉన్నట్లు లేవన్నమాట, ఇట్లా ఎత్తెత్తుగా ఉన్నాయి స్టెప్స్. అందుకే ఎక్కడానికి చాలా కష్టమైంది. బట్ పైనకైతే ఎక్కొచ్చేసా. ఫైనల్గా మన క్లిఫ్ వ్యూ లుకౌట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి బ్లూ మౌంటైన్స్ బ్యూటిఫుల్గా కనిపిస్తాయంట. ఇవే మన బ్లూ మౌంటైన్స్. ఇది చూడ్డానికి ఇక్కడికి వచ్చేసాము. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మొత్తం అన్ని కొండలే. ఈచ్ కొండ మీద కూడా కొన్ని లక్షలకు పైగా చెట్లు ఉన్నట్టే అనిపిస్తుంది అసలు. కానీ ఇన్ని చెట్లు ఉన్నాయి, గ్రీన్ కలర్లో ఉంది, కానీ ఎందుకు బ్లూ మౌంటైన్స్ అన్నారు అని చెప్పి ఆలోచిస్తే ఇక్కడ పైన నుంచి స్కై కలర్ కానివ్వండి, లేదా మేఘాలు లేదా ఫాగ్ వల్ల ఒక బ్లూ కలర్ పొరలాగా అయితే కనిపిస్తుంది నాకు. మీకు కెమెరాలో కూడా అలానే కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో దానివల్ల మేబీ బ్లూ మౌంటైన్స్ అనే పేరు వచ్చి ఉండొచ్చు దీనికి. కానీ సిడ్నీలో ఇది అయితే సూపర్ 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 ఫేమస్ ప్లేస్ అనమాట బ్లూ మౌంటైన్స్. సో యా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇందాక మనం స్కైవే బస్ ఎక్కొచ్చాం కదా, అది ఇదిగోండి అదే పెద్దగా ఉంది బస్సు. అండ్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి తీసుకొస్తుంది మనల్ని. అండ్ అక్కడి నుంచి మనం అటు వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళొచ్చు, లేదా ఇటు సైడ్ క్లిఫ్ వ్యూ లుకౌట్కి కూడా వచ్చేయచ్చు. అండ్ ఇది ఎవ్రీ 10 minutesకి ఒకసారి అటు ఇటు తిరుగుతుంటుందన్నమాట. మన 4 rides ఒకటైన స్కైవే అయితే ఎక్కేసాం కదా. ఇప్పుడు మళ్ళీ అదే స్కైవే ఎక్కి అటు సైడ్ ఉన్న సెంట్రల్ హబ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉన్న స్టీపెస్ట్ ట్రైన్ అని చెప్పాను కదా, అదే ఎక్కేద్దాం. మళ్ళీ మనం మన సెంట్రల్ హబ్కి అయితే వచ్చేసాము. అండ్ ఇప్పుడు మన మోస్ట్ స్టీపెస్ట్ ట్రైన్ ఇన్ ది వరల్డ్ ఎక్కబోతున్నాము. ఈ ట్రైన్ ఇంక్లైనేషన్ వచ్చేసి 57 degrees అంట. ఈ ట్రైన్ లిటరల్లీ కొండలు గుట్టలు ఎక్కేస్తుందంట. ఈ మెయిన్ హబ్లోనే ఒక బొమ్మల షాప్ కూడా ఉందన్నమాట. ఈ బొమ్మలన్నీ చూడండి, ఇవన్నీ ఆస్ట్రేలియాలో కనిపించే బొమ్మలు అనమాట. ఇదిగోండి ఇదేమో కోవాలా బొమ్మ అండ్ దెన్ ఇదిగోండి ఇది ఆబ్వియస్లీ క్యాంగ్రూ బొమ్మ. ఇలా రకరకాల బొమ్మలు దొరుకుతున్నాయి ఇక్కడ, బొమ్మల షాపులు ఉన్నాయి ఇక్కడ. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇంకోటి కూడా గమనించాను నేను, ఫ్యాన్లు ఉన్నాయన్నమాట. ఇట్లా మన పాతకాలంలో చేత్తో ఊపుకునే ఫ్యాన్లు ఉంటాయి చూడండి, అది ఉంది ఇక్కడ. చెప్పాను కదా చాలా వేడిగా ఉంది, వర్షం పడుతుందని చెప్పారు కానీ చాలా వేడిగా ఉంది. అందుకనేసి ఇలాంటి సిచ్యువేషన్ రెగ్యులర్గానే చూస్తారు అనుకుంటున్నాను. అందుకనేసి ఇదిగోండి ఇలా ఈ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి, చేతి ఫ్యాన్స్. ఇదిగోండి నిజంగా ఇదైతే అవసరం ఇప్పుడు ప్రస్తుతానికి, చాలా వేడిగా ఉంది. అబ్బా భలే ఉంది హాయిగా. సో ఇదే మన ఎంట్రన్స్, ఇదిగోండి చూడండి సీనిక్ రైల్వే ఎంట్రన్స్ అనమాట. సో ఇదిగో మన బ్యాండ్ని స్కాన్ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ. పాతకాలంలో అసలు ఈ ట్రైన్ ఎలా ఉంది అనేది ఇక్కడ ఫొటోస్ అన్నీ పెట్టారు. అండ్ ఇక్కడ రాశారు చూడండి, ది వరల్డ్స్ స్టీపెస్ట్ రైల్వే అనేసి. ఇదే ట్రైన్ ఇప్పుడు మనం ఎక్కబోతున్నాము. ఈ ట్రైన్ ఎక్కడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూడండి. అండ్ ఒక్కసారి ఈ ట్రైన్లో 84 members మాత్రమే ఎక్కొచ్చంట. అండ్ ట్రైన్ కిందికి వెళ్ళడానికి 5 minutes, మళ్ళీ పైకి రావడానికి 5 minutes. సో మనం ట్రైన్లో మొత్తం 10 minutes ఉంటామంట. ఇదిగో మన కోసం కూడా డోర్స్ ఓపెన్ అయ్యాయి, అందరూ ఎక్కిస్తున్నారు ఆల్రెడీ. అండ్ దీని డోర్స్ కూడా చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయి, పైకి ఓపెన్ అయ్యాయి. అండ్ దీని సీట్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయో, ఇలా పడుకొని ఉన్నాయన్నమాట, నార్మల్ ట్రైన్ లాగా కాకుండా. నేను కూడా ఎక్కేస్తున్నాను. ఐమ్ సూపర్ ఎక్సైటెడ్ టు బోర్డ్ దిస్ స్టీపెస్ట్ ట్రైన్ అనమాట. ఇంకా ఈ ట్రైన్ డోర్స్ అయితే క్లోజ్ అయిపోతున్నాయి. ఇంకా అందరం గట్టిగా రాడ్స్ పట్టుకొని మరీ కూర్చొనేసాం. ఇదిగో ఇలా పైన కూడా పట్టుకోవాలి. అండ్ ట్రైన్ చూడండి ఎలా వెళ్తుందో, ఇట్లా స్ట్రైట్గా కాదు, అందరూ అమ్మ బాబోయ్ అసలు ఎలా ఉంది చూడండి. ట్రైన్ మాత్రం ఇట్లా మొత్తం
మొత్తం కింద పడిపోయేటట్టే వెళ్తుంది అనమాట. అందరూ భయపడుతున్నారు ట్రైన్లో, చాలా చాలా భయపడుతున్నారు. నిజంగా స్టీపెస్ట్ ట్రైన్ అంటే ఏమో అనుకున్నాను కానీ అమ్మ బాబోయ్ చాలా భయంకరంగా ఉంది ట్రైన్. ఇదిగోండి అటు సైడ్ చివర 3 కొండలు కనిపిస్తున్నాయి కదా, అవే 3 అక్క చెల్లెళ్ళు అనమాట. అవే 3 సిస్టర్స్. ఈ బ్లూ మౌంటైన్స్లో అది కూడా చాలా స్పెషల్ అట్రాక్షన్. ఇక్కడ మన రైల్వే దిగిన తర్వాత బయటికి రాగానే 3 సిస్టర్స్ కనిపిస్తుంది. వ్యూ మాత్రం సూపర్గా ఉందనే చెప్పుకోవాలి. ఇదిగో ఈ ట్రైన్ ఇప్పుడు వెళ్తుంది, ఇప్పుడు పైకి వెళ్తుంది అనమాట ట్రైన్. అసలు ఆ రైల్వే ట్రాక్ చూసారా ఎలా ఉందో? ఇలా లేదు, ఇలా ఉంది రైల్వే ట్రాక్. అసలు లిటరలీ నాకైతే రోలర్ కోస్టర్ రైడ్ చేసినట్టు అనిపించింది. ఇప్పుడు ఎక్కలేదు రోలర్ కోస్టర్. ఇది మాత్రం రోలర్ కోస్టర్ ఫీలింగే ఇచ్చింది ఖచ్చితంగా. అసలు వరల్డ్స్ స్టీపెస్ట్ ట్రైన్ అంటే ఏంటో అనుకున్నాను కానీ అదిరిపోయింది రైడ్ మాత్రం. ఇప్పుడు పైకి వెళ్తుంది. సో నాకు తెలిసి పైకి వెళ్ళినప్పుడు అంత సూపర్గా ఉండదేమో ఫీలింగ్, కానీ కిందికి వచ్చేటప్పుడు మాత్రం దుమ్ములు వేపేసింది ట్రైన్ అసలు. బాయ్. కొండెక్కేస్తుంది ట్రైన్, లిటరలీ కొండెక్కుతుంది. నా వెనకాల కనిపిస్తుంది కదా ఇంకొక ట్రైన్ లాంటి స్ట్రక్చర్. మనం ఇప్పుడు ఎక్కిన ట్రైన్కి ముందు దీన్నే ట్రైన్ లాగా వాడేవారంట. మొత్తం చెక్కతోటే చేశారు అండ్ జస్ట్ దాని ఫ్రేమ్ మాత్రం స్టీల్ తోటి ఉన్నట్టుంది. బట్ ఎంత స్ట్రాంగ్ ఉండుంటే ఆ స్టీపెస్ట్ ట్రాక్లో వస్తుంది ఈ ట్రైన్ మాత్రం. అమ్మ అసలు భలే ఉంది కదా అది కూడా. ఇప్పటి వరకు మనం స్కైవే చూసాం, రైల్వే చూసాం, ఇంకా కేబుల్ వే అండ్ వాక్వే మిగిలాయి అనమాట. కానీ బయట బోర్న వర్షం పడుతుంది, అందుకే ఇంకా వాక్వే అయితే ఇవాళ కాదు. ఇంకా లాస్ట్కి మనకు మిగిలింది కేబుల్ వేనే అనమాట. అదే ఇప్పుడు ఎక్కడానికి వెళ్ళబోతున్నాను. సో ఇప్పుడు నేను కేబుల్ వే ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాను. కేబుల్ వే ఎంట్రన్స్. సో లోపలికి వెళ్దాము, ఎక్కేద్దాము. లెట్స్ గో. థ్యాంక్ యూ. నా వెనకాల చూడండి కేబుల్ వే వచ్చేసింది. దీంట్లో కూడా చాలా మంది ఉన్నారు, ఒక 50 to 60 మెంబర్స్ దాకా ఉన్నారు. పెద్ద కేబుల్ వే ఇది కూడా. సో ఇది పైనుంచి కింది వరకు ఎంతసేపు పడుతుందో తెలియదు కానీ చాలా స్టీప్గా ఉంటుంది ఇది కూడా అన్నట్టయితే విన్నాను. పదండి ఇది కూడా ఎక్కేద్దాం. ఇవాళకి లాస్ట్ రైడింగ్ ఇది, బికాజ్ వాక్వే చేయలేముగా. కేబుల్ వే అయితే ఎక్కేసాను. అదిగోండి ఇంతకుముందు మనం చూసాం కదా 3 సిస్టర్స్. అదిగోండి అక్కడ సిస్టర్స్. మనము ఇంతకుముందు లుక్అవుట్ నుంచి చూసిన క్లిఫ్ వ్యూ ఉంది కదా, అదే ఈ మౌంటైన్స్ అన్నీ అనమాట. అండ్ మౌంటైన్స్ మధ్యలో నుంచి వెళ్తుంది ఇప్పుడు కేబుల్ వే. కేబుల్ వే దిగేసాక ఒక చిన్న వాక్వే లాగా అయితే ఉంది చూడండి. అదేదో నేను అడవిలో ఉన్నట్టే ఉంది. నాకు చుట్టూరా చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో. అండ్ దిస్ ఈస్ ది వాక్వే అనమాట. ఈ వాక్వే అంతా కూడా డైనోసార్ వ్యాలీ పెట్టారనమాట. అందులో ఏంటి అంటే ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న డైనోసార్స్, డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న డైనోసార్స్ అన్నిటినీ కూడా ఇక్కడ దాని మోడల్ ఒకటి పెట్టేశారు. అండ్ అవి విచిత్రంగా కదులుతున్నాయి కూడా అటు ఇటు. అండ్ ఇవాళ డైనోసార్ వ్యాలీ నేను చూపించలేకపోతున్నాను, ఎందుకు అంటే ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా ఇక్కడ ఏదో కొంచెం పడట్లేదు కానీ దారి మొత్తం ఫుల్ వర్షమే ఉందన్నమాట. ఇది గోండి ఇక్కడ అరుస్తున్నాయి డైనోసార్స్ గుడ్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఆగండి మీకు చూపించేస్తాను. ఇదిగోండి నా వెనకాల కనిపిస్తుంది డైనోసార్. ఎంత పెద్దగా ఉంది డైనోసార్. అండ్ దాని కింద దాని గుడ్లు కూడా ఉన్నాయి చూడండి. అవి గుడ్డు ఎంత కరెక్ట్గా బాగా పెట్టారు చూడండి. గుడ్డు పగిలి దాంట్లో నుంచి డైనోసార్ బయటికి వస్తున్నట్టు కూడా ఉంది. మన వాక్వే మొత్తం కూడా ఇట్లాంటి డైనోసార్స్ ఉంటాయంట. బట్ నేనైతే ఇప్పుడు కవర్ చేయలేకపోతున్నాను. ఒక చిన్న గ్లిమ్స్ అయితే ఇచ్చేసాను కదా మీకు కూడా. ఇంకా పదండి వెళ్ళి కేబుల్ వే ఎక్కేసి పైకి వెళ్ళిపోదాం. వర్షం చూసారా ఎలా పడుతోందో. పొద్దునేమో అంత ఎండ ఉన్నింది, ఇప్పుడేమో దుమ్ము దులిపేస్తుంది వర్షం మాత్రం. ఏం వెదరో ఏంటో అసలు. సో అది బ్లూ మౌంటైన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇవాళ వర్షం పడింది కాబట్టి ఇంకా వేరే ప్లేసెస్ ఏది కవర్ చేయలేకపోతున్నాను. కానీ వర్షం ఆగిందంటే మాత్రం వేరే ప్లేసెస్ కూడా చూసేస్తాను, మీకు కూడా చూపిస్తాను. పొద్దునంతా బ్లూ మౌంటైన్స్ చూసేసాక సాయంత్రం ఏమో వర్షం పడింది కదా, అందుకనేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాను. కానీ సిడ్నీ సిటీలో ఎవ్రీ సాటర్డే, ఇయర్ మొత్తం కూడా ఎవ్రీ సాటర్డే ఫైర్ వర్క్స్ అవుతాయంట. సో నేను అందుకే ఆ ఫైర్ వర్క్స్ చూడడానికి ఇంకా వర్షం పడుతున్నా పరిగెత్తుకుంటూ వచ్చేసాను. నేను మాత్రమే కాదు, అసలు ఇక్కడ ఎంత మంది వచ్చారు చూడండి ఫైర్ వర్క్స్ని చూడడానికి. మొత్తం హార్బర్ మొత్తం నిండిపోయింది మనుషులతోటి. సో ఇదిగోండి ఇక్కడే ఫైర్ వర్క్స్ అవుతాయంట. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇంకొక 1 minute మన ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ కూడా స్టార్ట్ చేసేసారు చూడండి. సో ఇదిగోండి స్టార్ట్ అయిపోయింది ఫైర్ వర్క్స్. మనిషి అలా వాటర్లో పైకి లేచి ఇలా బ్యాక్లో ఫైర్ వర్క్స్ పెట్టుకొని మరీ చేస్తున్నాడు. బ్యూటిఫుల్. ఏంటి ఫైర్ వర్క్స్ అంటే ఇంతేనా అనుకున్నా, అప్పుడు స్టార్ట్ అయ్యాయి అసలైన టపాకాయలు. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఒక 10 నిమిషాల పాటు కాలుస్తూనే ఉన్నారు. ఇంకా ఎండింగ్ మాత్రం అద్దరగొట్టేశాడు.
సో చూసారు కదా ఫైర్ వర్క్స్ ఎంత బాగుంది కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు సిడ్నీలో న్యూ ఇయర్ ఫైర్ వర్క్స్ మిస్ అయ్యానని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. బట్ అట్లీస్ట్ ఈ ఫైర్ వర్క్స్ చూసాను, ఐమ్ సో హ్యాపీ. అండ్ అందరూ కూడా సూపర్గా ఎంజాయ్ చేశారు. అండ్ అయిపోగానే అందరూ చూడండి ఎంత హడావిడిగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. అండ్ నేను కూడా బయలుదేరాను, ఫుల్గా వర్షం కూడా పడుతోంది. సో మీరు కూడా ఫైర్ వర్క్స్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో అలా అయిందనమాట సిడ్నీలో నా ఫస్ట్ డే. నా వీడియో నచ్చితే నా వీడియోని లైక్ అండ్ షేర్ చేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.